నమస్తే అందరికీ. చాలామంది హౌస్ వైఫ్స్ ఇంటి పనులు చేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలా చదవాలి అని అనుకుంటారు. సమయం ఉండదు, సపోర్ట్ ఉండదు. కానీ ఒక విషయం నిజం. సరైన ప్లాన్ ఉంటే హౌస్ వైఫ్స్ కూడా సక్సెస్ అవ్వగలరు. ఈ వీడియోలో టైమ్ మేనేజ్మెంట్, ఏ ఎగ్జామ్స్ బెస్ట్, స్టడీ ప్లాన్, అలానే ఎటువంటి మెటీరియల్స్ ఫాలో అవ్వాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూడండి. మొదటగా హౌస్ వైఫ్స్ ఎదుర్కొనేటటువంటి సమస్యలు. హౌస్ వైఫ్స్ ప్రిపరేషన్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇంటి పనులు, పిల్లలు, అలానే బాధ్యతలు. దీంతో పాటు మధ్యలో అనేకమైనటువంటి ఇంటరప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వంట విషయం కావచ్చు, ఇంటికి కొత్తగా బంధువులు వచ్చేటటువంటి అంశం కావచ్చు, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా వరకు ఇంటరప్షన్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా. దీంతో పాటు చదువు ఆపేసాం అనేటటువంటి భయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ హౌస్ వైఫ్స్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళకి గైడ్ చేసేవాళ్ళు లేకపోవడం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్లోగా అయినా డైలీగా మీరు వర్క్ చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దెన్ సెకండ్ వన్, ఏ ఎగ్జామ్స్ ఎంచుకోవాలి. ముందుగా ఒకే ఒక ఎగ్జామ్ టార్గెట్‌గా పెట్టుకోండి. లైక్ స్టేట్ గవర్నమెంట్ అయితే అటు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదో ఒక ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేసుకోండి. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సీ, పోస్ట్ ఆఫీస్ లేదంటే టీచర్స్ లైక్ టెట్, డిఎస్సి అన్ని ఎగ్జామ్స్ కూడా కలిసి చదవకండి. ఒక ఎగ్జామ్ చేసుకోండి, సిలబస్ ప్రింట్ తీసుకోండి, అదే ఫాలో అవ్వండి. ఎందుకంటే మల్టిపుల్ సోర్సెస్, మల్టిపుల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యారు అంటే మనకున్న టైం అనేది ప్రాపర్‌గా పెట్టలేకపోతాం. అట్ ది సేమ్ టైమ్ ఎగ్జామ్స్ కూడా కన్‌ఫ్యూజన్‌లో క్లియర్ చేయలేకపోతాం. కాబట్టి ఒకే ఎగ్జామ్, ఒకే టార్గెట్‌గా పెట్టుకోండి. దెన్ టైమ్ మేనేజ్మెంట్. హౌస్ వైఫ్స్‌కి ఫుల్ డే చదవడం అవసరం లేదు. రోజుకి మీ దగ్గర ఉన్నటువంటి 2-3 అవర్స్ సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అయితే 1 అవర్ కాన్సెప్ట్స్ పెట్టుకోండి. ఆఫ్టర్‌నూన్ ఒక 30-45 మినిట్స్ రివిజన్‌కి పెట్టుకోండి. ఈవెన్ నైట్ 45-1 అవర్ ప్రాక్టీస్ లేదంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చిన్న నోట్‌బుక్ పెట్టుకోండి. రోజు ఏం చదివామో కూడా రాయండి. దెన్ ఆల్సో మొబైల్ డిస్ట్రాక్షన్స్ మీకు ఇఫ్ ఇన్ కేస్ ఉన్నాయంటే ఖచ్చితంగా తగ్గించండి. చదువు టైంలో మాత్రమే స్టడీ యాప్స్ అనేవి ఉపయోగించడానికి ట్రై చేయండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అంశం, మొబైల్ డిస్ట్రాక్షన్స్ మీకు ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టండి మీ ప్రిపేర్ అయ్యే టైంలో. దెన్ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్. బేసిక్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్‌గా నోట్ మేకింగ్ చేసుకోండి. ప్రీవియస్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత చదివినా చదవకపోయినా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తేనే వాల్యూ అనేది ఉంటుంది. దెన్ ఇఫ్ ఇన్ కేస్ అథమెటిక్ రీజనింగ్ కూడా రోజు ఒక 10-15 సమ్స్ అయితే చేయండి. దెన్ ఒక చాప్టర్ కనీసం 3 డేస్ అయినా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ కరెంట్ అఫైర్స్ కూడా రోజుకు ఒక 30 మినిట్స్, 1 అవర్ పెట్టేదానికంటే ఒక 10-15 మినిట్స్ పెట్టుకోండి. మంత్లీ పీడిఎఫ్స్ ఉంటాయి, షార్ట్ రీక్యాప్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రత్యేకంగా గ్రూప్ 1కే ప్రిపేర్ అయ్యాను అనుకోండి, ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. సో దట్ చిన్నగా ఆన్సర్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దానికోసం ఒక 30 మినిట్స్ టైం పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే. అలానే మెటీరియల్ ఎలా ఎంచుకోవాలి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకే సబ్జెక్ట్‌కి ఒకే బుక్ అనేది ఉండాలి. టూ మెనీ బుక్స్ అయితే ఏమవుతాయి, కన్‌ఫ్యూజన్‌కి దారితీస్తాయి. కాబట్టి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, ప్రీవియస్ పేపర్స్, వీక్లీ మాక్ టెస్ట్ ఇవి ఉంటే సరిపోతాయి. దీనికంటే ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. చాలా వరకు యూట్యూబ్‌లోనే మనకి ఫ్రీ లెక్చర్స్ కూడా దొరుకుతాయి కాబట్టి వాటిని స్మార్ట్‌గా ఉపయోగించుకోండి. ఓకే. దెన్ టూ మెనీ బుక్స్ అయ్యామంటే ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ అవుతారు. దెన్ వీక్లీ ప్లాన్ ఎగ్జాంపుల్ అనేది కూడా ఉండాలి. ఎలా చేసుకోవాలి, లైక్ మండే టు వెన్స్‌డే అని, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే ఏ విధంగా మీ ప్లాన్‌ని ఇది చేసుకోవాలి అనే దాన్ని కూడా ఉంటుంది. సో దట్ ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మీకు ఉన్నటువంటి టైము, మీ యొక్క ఎగ్జామ్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ టైంని ఏ రోజు దేనికి అలొకేట్ చేస్తున్నామో అనే దాని మీద క్లారిటీ తెచ్చుకున్నారంటే ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దట్ దానికి అనుగుణంగా కూడా మనం ఏదైనా బెటర్‌గా ఇంకొక వీడియో అయినా చేద్దాం. దెన్ మోటివేషనల్ టాక్. గృహిణి అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌస్ వైఫ్స్ అందరూ కూడా హౌస్ మేనేజర్స్. టైం మేనేజ్ చేయడం వీళ్ళకంటే ఇంకెవరికీ కూడా బాగా తెలీదు. సో దట్ మీకు టైం మేనేజ్ చేయడం ఆల్రెడీ నేర్చుకున్నారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అందరికంటే మీకే టైం మేనేజింగ్ చేయడం బాగా తెలుసు. ఎగ్జామ్స్ కూడా అదే విధంగా ప్లానింగ్ అండ్ పేషెన్స్ ఈ రెండే మాత్రమే మీకు సక్సెస్‌ని తెచ్చిపెడతాయి. ఒకటి వయసు కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, పిల్లలు ఇవేవి కూడా మీకు అడ్డంకులు కాదు. కన్సిస్టెన్సీనే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మీకు అది ఖచ్చితంగా ఉంటుంది. అలానే టైం మేనేజ్ కూడా మీరు చేయగలరు కాబట్టి ఇటువంటి ఎగ్జామ్స్‌లో మీరు ఖచ్చితంగా సక్సెస్‌ని సాధించగలరు. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్‌లో చెప్పండి మీరు ఏ ఎగ్జామ్ టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఇన్ కేస్ మీరు పోల్ చేసేదాన్ని బట్టి మీకు ఉండేటటువంటి డౌట్స్‌కి అనుగుణంగా ఫర్దర్‌గా వీడియోస్ కూడా చేద్దాం. థాంక్ యూ.